2007 సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పూర్వ ప్రధానోపాధ్యాయులు మరియు మైదుకూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీ పద్మలత మేడం గారికి, నాతోటి పనిచేసినటువంటి ఆ సమయంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు నాగరాజ్ సార్ గారు, నలుగురు మేడం, సుబ్బారెడ్డి సారు, కొండయ్య సార్, తర్వాత వెంకటేశ్వర గారికి అందరికీ నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాశిస్సులు. మీకు నిజంగా మనం ఇప్పుడు చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది. అందరూ వెళ్ళి సెటిల్ అయ్యారు, చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంటుంది. నేను మామూలుగా వస్తాము అని అనుకోలేదు. మా పిల్లలు మాత్రం నువ్వు పోలేవన్నా, నేను ఒక్కరిని పేస్తా అని చెప్తే నువ్వు పోలేవద్దు అని చెప్పేసి అని వాళ్ళు చాలా బలవంతం చేసినారు. లేదమ్మా, మాట ఇచ్చిన ఫోన్ తప్ప పోయి రావాల్సిందే. పర్లేదు, బాగా వినపడతాను అని వెళ్ళొద్దులే అని చెప్పేసి అంటే మాట ఇచ్చిన తర్వాత వెళ్ళాలమ్మా, వెళ్తాను. నాకు అప్పుడు ఫోన్ చేశారు ఎవరు, ఆయేష ఫోన్ చేసింది నాకు, చేసిన వాళ్ళలో పుష్పలత చేసింది, తర్వాత వరకుమార్ చేసింది, సుమలత చేసింది. వాళ్ళే వేడగొట్టాడు. అంటే సంక్రాంతి సెలవులు అన్నారు. సరే అని చెప్పేసి మన ఆరోగ్య పరిస్థితి అప్పుడు ఎట్లా సెలవులు, నేనేం రిటైర్మెంట్ తప్పకుండా వస్తాలేమ్మా అని చెప్పిన. మీరు సడన్గా ఇప్పుడు పెట్టేసినారు కాబట్టి కొంచెం మా పిల్లలు కూడా టూర్ వేశారు. అరుణాచలం అని అక్కడ టూర్, వాళ్ళు నాకు తెలియకుండానే వాళ్ళు బుక్ చేసేస్తున్నారు. ఇంకా తప్పదు పోవాల్సి వచ్చింది. పోయేసి తిరిగేసి వచ్చి పోగలనా లేదా నాకు సార్ అనిపించింది. 40 కిలోమీటర్లు తిరిగిన మొత్తం అన్ని ఊళ్ళు, ఆ కొండ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ. అయితే నేను ఏమి తినలేదు, ఏమి తినకుండా నచ్చిన కొంచెం డల్ అయింది వాడి. కాబట్టి వస్తామా రాదని అనుకొని ఏం పోయినా ప్రభావం చేస్తాను వెళ్ళాల్సిందే చెప్పేసి సరే చూసినట్టు అందరూ ఎట్లా ఉన్నాను వస్తామని వచ్చాను. సంతోషం వేసింది. మిమ్మల్ని చూసిన తర్వాత ఆ బాధ పోయింది. ఇప్పుడు నా పేరు ఉమాకాంత్. నేను నీకు పడతారా ఈశ్వరయ్య అని బద్దెల్లో బీవీఆర్ కాలేజ్లో కేశంపల్లికి వచ్చిన మాస్టర్ పనిచేస్తాను. చాలాసేపు చూసి సారా కలతవనా కాదా, అప్పుడేమో ఇక లావు ఉన్నట్టు అని వాళ్ళకి సార్ నమస్కారం సార్, చాలా నమస్కారం. ఎవరంటే నా పేరు ఈశ్వరయ్య సార్, నేను చదువుకున్నాను. సంతోషం. నేను ఇక్కడికి వచ్చింది 2001లో వచ్చాను. 2001 నుంచి 2009 వరకు ఇక్కడ పనిచేశాను. తర్వాత నేను అక్కడికి బద్వేల్ బాయ్స్ హై స్కూల్కి పోయినా. ఇంకా అక్కడ నేను ఇండియన్ నుండి వచ్చి రిటైర్ అవుతాను అనుకుంటే 2 ఏళ్ళ ప్రమోషన్ వచ్చింది. ఆ 2 ఏళ్ళ ప్రమోషన్లో దమ్మాడు వేసినాడు. దమ్మాడు పోయినా ప్రతిరోజు నా 5 సంవత్సరాలు పొద్దున్నే 6 గంటలకు బస్సు ఎక్కుతా. సూర్యుడు రాడు అప్పటికే. మళ్ళీ రాత్రి 7:30కి ఇంటికి వస్తా. సూర్యుడు వెళ్ళిపోయి సూర్యుడినే చూడలేదు. సూర్యుడు 6 గంటలకు వస్తా అంటే 4 గంటలకు లేస్తా. 4 గంటలకు లేచి పూజా కార్యక్రమం చేసుకొని 6 గంటలకు బస్సు ఎక్కుతా. 8:30. ఏ రోజు కూడా 5 సంవత్సరాలు కూడా ఒక డిసిప్లిన్గా ఉండబట్టి నాకు ఆ భగవంతుడు వీలు చేసింది. 5 సంవత్సరాలు ఏ రోజు కూడా ప్రేయర్కి ఆబ్సెంట్ కాదు. ఏ రోజు కూడా. పైగా ఇంకొకటి, మార్నింగ్ స్కూల్ ఉంటుంది. ఎన్ని గంటలకు ఉండేది మార్నింగ్ స్కూల్? ఎట్లా పోవాలా?
ఆలోచించి ఏం పోగలమా లేదా అని సరే చూస్తున్నాను. చెప్పిన పిల్లలు 7 గంటలకు స్కూల్కి రావాలన్నా అని మాట చెప్పిన. నేను వేసినప్పుడు 2 గంటలు వేస్తాను, 2 గంటలు వేస్తాను. 4 గంటలకు 4:30 విజయవాడ నుంచి వస్తుంటాయి, ప్రొద్దుటూరు, కడప. 4 గంటలకు అప్పుడు ఎక్కుతా. 7 గంటలకు కరెక్ట్ గేట్లో ఉంటా. పిల్లలు చెప్పిన 7 గంటలకు ఉంటా, 7 గంటలకు రావాలి. మాట చెప్పిన తర్వాత తప్పకుండా 7 గంటలకు వాళ్ళు ఒకడు మా ఫ్రెండ్ టీచర్ పోయేసారు, నేను బస్టాండ్ దిగినా పళ్ళు తవ్వుకుంటూ వస్తాను. నువ్వు ఎప్పుడు ఎక్కినా పళ్ళు తవ్వుకుంటే బజార్ అట్లా 5 సంవత్సరాలు పనిచేసింది అన్న. అది దమ్మనగూడ దగ్గర 20 కిలోమీటర్లు. ఒకరోజు భారత్ బంద్ వచ్చింది. ఏం చేయాలా, బస్సులు లేవు. అప్పుడు ఈ యాక్షన్ ప్లాన్ జరుగుతుంది. నాకు మ్యాథ్స్ ఒక మేడం ఉంది, తెలుగు ఒక మేడం ఉంది. జరిగింది అక్కడ చెప్పండి. ఏం చేయాలి అర్థం కాదు. తీసుకున్నా బండి, పెట్రోల్ కొట్టించిన. పోయినా 20 కిలోమీటర్లు. అవును సార్, జమ్మలవాడు 2:30 గంట 20 కిలోమీటర్లు కొట్టా. నేను గేట్లో పోయినా, గేట్ తీసుకుంటే నాకు మాట ఏర్పడుతుంది. మ్యాథ్స్ మేడం, చాలా మేడం మీరు బండి కదా రాలే, ఏం రాలే పడుకోండి ఇంట్లో. యాక్షన్ ప్లాన్ చదువుతాను అంటే రాలే మేడం చేయమంటే మేడం శబ్దం వస్తుందండి. చూస్తే నేను 20 బండి నిలబెట్టాను. మేడం మేడం సార్ వచ్చాను మేడం, వచ్చినానండి బండి బండి వాళ్ళ ప్రస్తుతంలే టికెట్ బండి వచ్చా చెప్తుంది. సరే కన్నా సార్ మా భర్త సరే మీరు బండి అయిన తర్వాత వదిలిపెట్టే అక్కడ 2 సార్లు బంద్ జరిగినా బండి వేసుకుంటాను. డ్యూటీ చేసుకొని బాగానే ఉన్నా. అప్పటికేం బాగానే ఉంది రా అబ్బాయి, నా పరిస్థితి చెప్తాను. అప్పటికేం బాగానే ఉండింది నాకు. ఇక్కడ పిల్లలకు సార్, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు సంవత్సరం సెలవు కూడా పెట్టుకోవాలి. ఈ అమ్మాయి గుర్తు నాకు అసలు అమ్మాయిల జ్వరం వచ్చింది, ఆ గోడ గుర్తుందా? అమ్మాయి జ్వరం వచ్చింది, పడుకోమా అని చెప్పేసి పడుకోబెట్టి అప్పుడు అమ్మాయి వాస్తవం. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన టీసీపల్లి కానీ వచ్చినాం. సరే దగ్గరలే అనుకున్నాను. సరే బండి వేసుకొని పోతున్నాను, 20 కిలోమీటర్లు కాబట్టి బండి వేసుకొని పోతున్నా, తిరుగుతున్నా వస్తుంది. ఉన్నట్టుండి సడన్గా అది ఎందుకు వచ్చింది కూడా చెప్తాను, మీకు కూడా చెప్తాను, మీకు కూడా అందరికీ చెప్తాను. నాకేమి ఏం అలవాటు లేవు, తాగుడు లేదు, సిగరెట్ లేదు, ఏం లేవు. కానీ నీకు ఎందుకు వచ్చింది సార్ అని ఒకటి చెప్పాను. ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన, ప్రతి ఒక్కరికి ఆలోచన అనేది చాలా డేంజర్. ఆలోచిస్తే మన శరీరంలో ఏ భాగం అయితే బలహీనంగా ఉంటుందో ఆ భాగానికి ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. 100% చూసుకోండి. మీరు కాకుండా ఆలోచన చేయండి, కాకుండా కాబట్టి ఆలోచన పని కాదు. నేను ఇక్కడ రాసాయి పెట్టినప్పుడు మాత్రం నిద్రపోయేవాడిని కాదు రాత్రి. ఈ పని చేసిన 8 సంవత్సరాలు కూడా నిద్రపోయేవాడిని కాదు, ఆలోచన చేసుకుంటుంటాను. వస్తే నా స్కూల్ అంటే ఇంకా డ్రాఫ్టింగ్ ఎట్లా రాసుకోవాలా, ఈ లెటర్ ఎట్లా రాయాలా, ఆ లెటర్ ఎట్లా రాయాలా, ఇదైతే చెప్పాలా, అది చెప్పాలి. దాంతో ఒకసారి అనుకుంటే మాత్రం నైటంతా నిద్రపోవడం అదంతా అక్యూములేట్ అయింది. మన బ్యాంకులో సొమ్ములే వెళ్ళినట్టు అయితే ఉండి 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 ఒక్కసారి పుట్టింది. నాకేం బీపీ లేదు, షుగర్ లేదు, ఇప్పటికి కూడా షుగర్ లేదు, ఆ బీపీ కూడా రాదు. కాకుండా రోజు మాత్రం వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాను. అప్పుడు 3 నెలలు మానేసిన. అప్పుడు ఏమైతే చూస్తాను డాక్టర్ నుండి అడిగిన, యశోద హైదరాబాద్ హాస్పిటల్ ఏం సార్ అంటే వేసుకోకపోతే నరాలు చూపిస్తేనైనా బీపీ ఒక్కసారి వేసి మాత్ర వాడిన తర్వాత ఖచ్చితంగా వాడాల్సిందే. సరే రోజు మాత్రం ఏదో ఒకటి వేసుకుంటాను. డోసెస్ తగ్గించి మళ్ళీ డోస్ తగ్గించి కూడా వేసుకుంటున్నాను. ఏం కావడం ఇదేం బాగుంది. కానీ నా పరిస్థితి వచ్చింది, వచ్చిందిరా
వచ్చిన తర్వాత ఏం చేసినాడు, ఒక అతను వచ్చి సార్ మీరు ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి పోవాలి, ఏం ప్రేమ పోకపోతే ఏమైపోయింది ఉన్నట్టు వచ్చిందిరా, ఇది బ్లడ్ స్వీట్ హైర్ అయ్యింది, మైండ్ కొట్టింది, కొడుతూనే మీరు ఇమీడియట్గా పోతాడు. మళ్ళీ సరే డాక్టర్ దగ్గర ఒక 1 అవర్లో నేను వెళ్ళిపోతే సేవ్ అవుతారు సార్, లేక లేదన్న సరే. నాకు అంతే కాన్షియస్ ఉంది, నాకు గుర్తుంది, అప్పటికైనా కానీ గుర్తుంది. నాకు హాస్పిటల్ దగ్గరికి పోయినా స్ట్రెచ్చర్ మీద పండబెట్టేంత గుర్తుంది, నాకు పండబెట్టిన తర్వాత గుర్తుంది. హాయిగా ఉండింది, అంటే ఈనాడు పనిచేసి కష్టపడి హాయిగా నిద్ర వచ్చినట్టు నిద్ర మొత్తం మీద పై అని నిద్రపోతున్నా. అయితే అప్పుడు ఒక అతను ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చాడు, ఫిజియోథెరపీ వచ్చి తట్టి లేపుతుంటాడు, నువ్వేం చేస్తావు, నీ పేరేం పేరు చెప్తున్నా. ఆ ఫిజియోథెరపీ వాడు కొట్టినాడు, మిమ్మల్ని ఎంత కొట్టినో అంత 4 గంటలు కొట్టినాడు. అయితే ఆ కొట్టబట్టి నన్ను సేవ్ చేసింది మొత్తం. అప్పుడు అనుకున్నా కొట్టుంటే కనుక వినిపిస్తుంది, కొడుతున్నాడు అంటే నిద్రపోతాను నేను లేపడానికి, అంటే వెలుగు రావడానికి ఏం కొట్టినాడు, పిల్లలందరినీ కొట్టినాడు కదా అని నాకు అప్పుడు అనుకున్నాను. సరే ఏదో సెట్ అయింది, సరే ఆపద తగ్గింది, అదే ఏమైతే అయిపోయింది. కానీ ఒకటి నాకు వచ్చింది మేలైంది, అది కూడా 100% వచ్చింది, చాలా మేలైంది. ఆ పెరాలసిస్ రావడం చాలా మేలైంది. ఆ వచ్చిన దానికి ఆ నష్టానికి నాకు సుఖమే జరిగింది, మంచిగా జరిగింది మొత్తం మీద. ఆ తర్వాత నుంచి పీరియడ్ అంతా కూడా నాకు కాలం అంతా కూడా బాగా సవ్యంగా జరిగింది, హ్యాపీగా ఉంది. నాకు అది వచ్చిందని నాకేం, నేను ఈరోజు చెప్తున్నాను, నాకు వచ్చిందే మేలైంది, నేను ఈరోజు చెప్తుంటాను. అక్కడి నుంచి అక్కడ నాకు ప్రిన్సిపల్కి వచ్చిన, సరే కింద అక్కడ పని చేస్తున్నా. ఈ ఒక ఊరోళ్ళు అక్కడ ఆ ఊరు ఏమైందంటే ఒక సార్ను కొట్టినాడు, సార్ను వచ్చి కొట్టినాడు వాళ్ళ పిల్లలు. సార్ నుంచి కొట్టిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చినారు, సార్ మా పిల్లలు చదువు రాలేదు సార్, వచ్చి మీ పిల్లలు మా పిల్లలు చదువు రాలేదు సార్ ఆదుకోండి. సార్ కొట్టే వస్తారు, మీ పిల్లలు ఎప్పటికీ చదువు రాదు అంటే పోగా అంతే అయిపోయాయి. అది ఎందుకు అది కూడా చెప్తా చూడండి. 13 పిల్లలు ఉన్నారు పురాణాలలో, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు గారు చెప్పుకుంటారు పురాణాలలో. బ్రహ్మ దగ్గర తప్పు చేస్తే విష్ణువు దగ్గర చెప్పుకోవచ్చు, తీరుతుంది. విష్ణువు దగ్గర తప్పు చేస్తే శివుడి దగ్గర చెప్పుకోవచ్చు, శివుడి దగ్గర తప్పు చేస్తే గురువు దగ్గర చెప్పుకోవచ్చు, గురువు దగ్గర తప్పు చేస్తే ఎక్కడ చెప్పుకోలేవు, అది కానే కాదు. కాబట్టి గురుస్థానం అనేది అంత గొప్పది. మీకు అందరికీ పెళ్ళిళ్ళైనా పిల్లలు ఉన్నారు, అక్కడ మీద ఉండాలంటే పిల్లలకు కూడా అందరికి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు కూడా మీరు 10-12 ఏళ్ళ వరకే శిక్షణ ఇవ్వాలి. పిల్లలు 12 ఏళ్ళ వరకు శిక్షణ ఇవ్వాలి. 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు క్రమశిక్షణ నేర్పించాలా. ఆ 30 ఏళ్ళ తర్వాత నుంచి అది వాడికి రక్షణ, జీవితాంతం రక్షణ. పిల్లలు కూడా ఒకసారి ఏం చేస్తారు తెలిసిన, ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లలు వాడికి మనం చెప్తే సరే అపని చేయడం నీ తెలియదు డాడీ అంటాడు, అంటే మనం తెలియకుండా డాడీ అంటాడు. కాబట్టి పిల్లలు అంటే క్రమశిక్షణ నేర్పించండి, ముఖ్యంగా క్రమశిక్షణ కావాలి. అదంటే ఎప్పటికైనా ఎక్కడైనా మనం బ్రతకదు, అది మాత్రం డిసిప్లిన్. అందుకే గురువు అనేది డిసిప్లిన్ నేర్పించారు కాబట్టి ఆ క్రమశిక్షణ ఉంటే ఎక్కడికైనా చదువుకోవచ్చు. మనం ఆ పిల్లలు మంచి ఉన్నతలు అవుతారు. అది నా పరిస్థితి. నాకు 2 అమ్మాయిలు, 2 పెళ్లి చేసిన, చదివించిన, నా పని చదువు అయిపోయింది, చదివించిన, కట్టుబెట్టిన, చదివించిన. నేను ఎవరు చెప్పిన నేను చదివించడం అంటే నా బాధ్యత. తర్వాత బ్రతకడం నీ ఇష్టం. ఇప్పుడే కూడా ఈ రోజు కూడా చెప్తున్నా కదా, నేను రిటైర్ అయినాను, డబ్బులు వచ్చింది, సహాయం చేసిన, నా భార్య పూర్తిగా ఇచ్చిన, నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడు పోతాను నాకు తెలియదు. అది కూడా చెప్తున్నా, నేను మీ ఇష్టం. మీరు ఏం చేసుకున్నా
నష్టమైనా మీరే భరించాలా, కష్టమైనా మీరు భరించుకోవాల్సిందే, నాకు సంబంధం లేదు అని క్లియర్గా చెప్పేసి అయిపోయింది. వాళ్ళ ఇష్టం. ప్రస్తుతం నా బస్సు నేను తిరగడం వరకే నా పని. ఒకరు హైదరాబాద్లో ఉన్నారు. మా పెద్ద అమ్మాయి వచ్చేసి ఎంటెక్ అయిపోయి అమ్మాయి మల్లారెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. పెద్ద అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కోసం నేను ఇప్పుడు పోవాలి, ఈరోజు రాత్రి పోవాలి. మళ్ళీ రెండో అమ్మాయి వచ్చేసి బెంగళూరులో ఉంది, సాఫ్ట్వేర్ అమ్మాయి, ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మా కంపెనీ మారి వేరే దాంట్లో అమెరికన్ బ్యాంకింగ్ దాంట్లో పనిచేస్తుంది. ఆ అమ్మాయి బెంగళూరులో ఉన్నారు. వాళ్ళిద్దరు వాళ్ళు సెటిల్ అయినారు. పెళ్ళిళ్ళు చేసినా, చదివించినా, పెళ్ళిళ్ళు చేసినా అంతే, నా పని అయిపోయింది. నాకు ఇష్టం, ఏమైనా చేసుకోవాలని నా సంబంధం లేదు చెప్పేసాను. ముందుగా చెప్పేసాను. నేను ఎప్పుడు ఉంటాను వెళ్ళిపోతాను నాకు లేదు. ఏదో ఇది చేసినా తీసుకోపో అంతే. బస్ ఉంచుకుంటూ కొత్త అంతే. అయితే కదా నష్టమైన వాడు భరించాల్సిందే, కష్టమైన వాడు భరించుకోవాల్సింది తప్ప, మీరు భరించుకోవాల్సింది తప్ప. నేను ఇప్పటికీ నాకేమైనా బీపీ లేదు, షుగర్ లేదు, ఏమి ఆ రెండు లేవు, నాకు చాలు. జరుగుతుంది ఎట్లా నడిపిస్తా, తిన్నాను జీవితం నా చదువుకుంటాం తర్వాత.